ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలు అనంతం. టీడీఆర్ బాండ్ల జారీలో తీగలాగితే డొంక కదులుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో గత సర్కారులోని కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు 2,000 కోట్ల వరకు కమిషన్ల రూపేణా జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిపై నిగ్గు తేల్చేందుకు సీఐడీ దర్యాప్తునకు ఆదేశించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 10,000 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారని ప్రాథమిక అంచనా. తిరుపతి, విశాఖ, కాకినాడ నగరాలతో పాటు తణుకులో నిబంధనలకు విరుద్ధంగా భారీగా బాండ్లు ఇచ్చేశారు. ఈ కుంభకోణంలో గత సర్కారులోని కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు 2,000 కోట్ల వరకు కమిషన్ల రూపేణా జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దల ధనదాహానికి పుర నగరపాలక సంస్థల అధికారులు సహకరించారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ, ఇతర సామాజిక అవసరాలకు చేపట్టిన పనుల్లో స్థలాలు కోల్పోయిన వారిలో కొందరికి అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు ఇచ్చేశారు. నివాస ప్రాంతాల్లో స్థలాలు కోల్పోగా దూరంగా ఉన్న కమర్షియల్ డోర్ నెంబర్లు వేసి నష్టపోయిన మొత్తాన్ని కూడా భారీగా చూపించి కుంభకోణానికి పాల్పడ్డారు. తొలుత మిన్నకున్న వైసీపీ ప్రభుత్వం ఈ బాండ్లన్నీ బిల్డర్లకు, ప్రజలకు విక్రయించినట్లు నిర్ధారించుకున్నాకే వాటి వినియోగంపై ఆంక్షలు విధించింది. మంత్రులు, ఎమ్మెల్యేల కమిషన్లకు ఇబ్బంది లేకుండా గత పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు చేసిన బాండ్లతో అపార్ట్మెంట్లలో అదనపు అంతస్తులు వేసుకోవడానికి ఏడాదిన్నరగా అనుమతించకపోవడంతో బిల్డర్లు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు జారీ చేయించిన నాటి ప్రజా ప్రతినిధులు అమ్మినవారు లాభపడగా, కొనుక్కున్నవారు అప్పుల పాలయ్యారు. గవర్నమెంట్ ఎంప్లాయీసా, వాటిని అమ్మిపెట్టినటువంటి బ్రోకర్సా, వాళ్ళందరూ చేసినటువంటి తప్పుల వల్ల వాళ్ళ బిల్డర్స్ బలైపోయారనేటువంటిది. ఎందుకంటే వెబ్సైట్ నుంచి మేము పర్చేజ్ చేసాం, అది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నటువంటి వెబ్సైట్ అండి. అందులో ఆ విధంగా ఉన్నటువంటి దాని నుంచి మేము పర్చేజ్ చేసి వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తే కన్స్ట్రక్షన్ మొత్తం కూడా దాన్ని ఆపేయటం జరిగింది. ప్రజెంట్ అంతా కూడా రీవోక్లో పెట్టేశారు మొత్తం కూడా. ఇవి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కూడా ఇవి కూడా అవపట్టలేదు. చాలా కుదేలై ఈ వ్యవస్థని ఇప్పటికైనా రక్షించమని మేము నారాయణ గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ వ్యవస్థలో మాకు సంబంధం లేనటువంటి ఇష్యూని బయటకు తీసి, ఇప్పటిదాకా మేము అన్యాయం జరిగాం ఈ బిల్డర్స్ అనేటువంటి వ్యవస్థ, దీన్ని ఇప్పటికైనా కొంతవరకైనా అవకాశం ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు తణుకనే కాదు, తిరుపతి, కాకినాడ, ఇలా ఏ నగరంలో కూడా టీడీఆర్ కొన్నా కూడా 1 సంవత్సరం తర్వాత దాని మీద ఏదో స్కామ్ ఉంది, మీ ప్లాన్లు ఆపేస్తున్నాం అనే ఒక విషయాలు బయటకు రావడంతో ఎవరు ఏ టీడీఆర్ కొనాలన్నా కూడా ఒక భయానక వాతావరణం ఏర్పడింది. ఈ విషయంలో ప్రభుత్వం తగు శ్రద్ధ వహించి మేము గవర్నమెంట్ పోర్టల్ నుంచి టీడీఆర్ కొంటే ఈ సెక్యూరిటీ ఉంది అని ఒక భరోసా కల్పించాలని మేము ఆశిస్తున్నామండి. తణుకులో జారీ చేసిన బాండ్లలో భారీగా అక్రమాలు జరిగాయి. పురపాలక సంఘం అవసరాలకు వినియోగించుకున్న స్థలంపై చదరపు గజానికి 4,500 రూపాయల బదులు అక్కడికి 1.4 కిలోమీటర్ల దూరంలోని ఓ డోర్ నెంబర్తో చదరపు గజం 22,000 చొప్పున లెక్కించి 754.67 కోట్ల విలువైన బాండ్లిచ్చి భారీగా లబ్ధి చేకూర్చారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని ఓ మంత్రితో పురపాలక అధికారులు కుమ్మక్కయ్యారు. తిరుపతిలో 2,85,406 చదరపు గజాలకు నగరపాలక సంస్థ టీడీఆర్ బాండ్లిచ్చింది. స్థానిక ధరల ప్రకారం గజానికి 35,000 చొప్పున లెక్కించిన పరిహారంగా మొత్తం 1,000 కోట్ల విలువైన బాండ్లు జారీ చేయాలి. సేకరించిన స్థలాల్ని కమర్షియల్ గా చూపించి 4 రెట్లు అధికంగా 4,052 కోట్లకు 340 బాండ్లిచ్చారు. ఒక ప్రాంతంలో ఇచ్చిన 45 బాండ్లలో చదరపు గజం ధర 5,200కు బదులు ఓ వాణిజ్య భవనం ఇంటి నెంబర్ వేసి 32,000 రూపాయల చొప్పున లెక్కించారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్లలో కమిషన్ల రూపేణా కోట్లు చేతులు మారాయి. కాకినాడలో ఓ లేఅవుట్లోని ఖాళీ స్థలంలో చేపట్టిన కన్వర్టబుల్ స్టేడియంపై ఓ ప్రైవేటు వ్యక్తులకు 64 కోట్లకు బదులుగా 129 కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. స్టేడియం నిర్మించిన ప్రాంతంలోని ఇంటి నెంబర్లో చదరపు గజం ధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రికార్డుల్లో 18,000గా ఉంది. ఇదే ఇంటి నెంబర్ను సబ్ రిజిస్ట్రార్ సహకారంతో వైసీపీ నేతలు కమర్షియల్ గా మార్పించి చదరపు గజం ధర 36,000 రూపాయలకు పెంచారు. కార్పొరేషన్ అధికారుల సాయంతో 129 కోట్లకు బాండ్లు జారీ చేయించారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని ఒక ఎంపీ, ఓ ఎమ్మెల్యే చక్రం తిప్పారు. విశాఖలో మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వెయ్యకుండానే భవిష్యత్తులో స్థలం కోల్పోవచ్చని ముందుగానే భావించి పలువురికి బాండ్లిచ్చేశారు.
సిరిపురం కూడలిలో జీవీఎంసీ కమిషనర్ బంగ్లాను ఆనుకొని ఉన్న సిబిసిఎన్సి స్థలాన్ని మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ డెవలప్మెంట్ కు తీసుకుని భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ముందున్న స్థలంలో కొంత భాగం 17 ఏళ్ల తర్వాత జీవీఎంసీ అభివృద్ధి చేసే మాస్టర్ ప్లాన్ రోడ్డులో పోతుందని ఇప్పుడే లెక్కలేసి 63 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లిచ్చేశారు. దశాబ్దాలుగా పేదలు నివసిస్తున్న పెద్ద జాలరిపేట, సీతమ్మ ధారలోని బిలాల్ కాలనీ భూమి, ఓ మురికివాడ, దసపల్లా భూముల్లోనూ టీడీఆర్ బాండ్ల కోసం ఎన్నికల ముందు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఇచ్చిన టీడీఆర్ బాండ్లపై కూటమి ప్రభుత్వం ప్రాథమిక సమాచారం సేకరించింది. ఈ కుంభకోణంపై సిఐడి దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉంది.